శ్రేయోభిలాషులు అందరూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అంత సాధ్యం కాదు, మనం గెలవలేము అని చెప్పినప్పటికీ ఒక్కటే మాట అన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. జగనన్న చెప్పారు నేను పోటీ చేయాలి, మన కృషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపిస్తాం అని చెప్పి నమ్మి పోటీ చేసి ఈరోజు శాసనమండలి సభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వెంకటగిరి పరిశీలకులుగా పొమ్మంటే అక్కడికి పోయారు. అదేవిధంగా నెల్లూరు సిటీ 2024 ఎన్నికల్లో సిటీ పరిశీలకులుగా పొమ్మంటే పరిశీలకులుగా పోయారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండమంటే ఉన్నారు. ఏ బాధ్యత అప్పగించినా ఏ పదవి అప్పగించినా బాధ్యతగా చేస్తూ శాసన మండలి సభ్యులు అయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎంతోమంది ఉద్యోగాల పర్మనెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వేలాది మందిని పర్మనెంట్ చేసిన ఘనత గౌరవ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మన పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నాం, ఎవరు కూడా సాహసించని పరిస్థితుల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉండాలి అని ఆదేశించినప్పుడు ఖచ్చితంగా మీరేది చెప్తే అది చేస్తానని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఈరోజు నెల్లూరు సిటీలో ఏ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమంలో ముందుంటున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాదు శాసన మండలిలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పక్షాలని సైతం తన ప్రశ్నల వర్షంతో చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాబంధనాలు.